హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్మీమం రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా డిఫరెంట్గా ఫ్లేవర్ షేప్లో కుకీస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. బయట కొన్నట్టే చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా షుగర్ని పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా షుగరు అలాగే ఆయిల్ని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగరు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్నే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మనం చూస్తే చూడండి ఈ విధంగా ఉండాలి. మనం ఆయిల్ వేసి మిక్స్ చేస్తేనే ఇలా రెడీ అవుతుంది. వాటర్ వేసాము అంటే పిండి అనేది సాగినట్టు వస్తుంది. కాబట్టి వాటర్ అస్సలు యాడ్ చేయకండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ పార్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఒక హాఫ్ పార్ట్ నార్మల్గానే ఉంచుకోవాలి. వేరొక హాఫ్ పార్ట్లోకి ఈ విధంగా కోకో పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వైట్ కలర్ అనేది ఎక్కడా లేకుండా ఈ విధంగా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పిండి ముద్ద మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా మనం కోకో పౌడర్ కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కూడా రెడీ చేసుకోవాలి. అలాగే మనం కోకో పౌడర్ కలుపుకుండా ఉన్న వైట్ కలర్ పిండి ముద్ద ఉంది కదండి, దాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి, ఈ విధంగా 2 కలర్స్లోనూ మనం చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒకటి కోకో పౌడర్ మిక్స్ చేసుకున్నది, అలాగే ఒకటి వైట్ కలర్ది. ఈ విధంగా ఒకటి బ్లాక్ కలర్ది, ఒకటి వైట్ కలర్ది, అలా 3 బ్లాక్ కలరు 3 వైట్ కలర్ బాల్స్ని తీసుకోవాలి. తర్వాత చూడండి వీడియోలో చూపించినట్టుగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే మనకి ఫ్లవర్ షేప్లో బిస్కెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెతో దీన్ని తీసుకొని గ్రీస్ చేసుకున్న ప్లేట్ పైన పెట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పైన కాకుండా డైరెక్ట్గా ప్లేట్లో అయినా సరే రెడీ చేసుకోవచ్చండి. 3 బ్లాక్ కలర్ బాల్స్ అలాగే 3 వైట్ కలర్ బాల్స్ని తీసుకొని చక్కగా లైట్గా ఫస్ట్ ఫింగర్తో ప్రెస్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి మంచి ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ని పెట్టుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 8 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అంతే అండి, అంతకంటే ఎక్కువ టైం ఉంచకూడదు. ఎక్కువ టైం ఉంచామంటే బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి. కేక్ లాగా ఎక్కువ టైం తీసుకోవండి. బిస్కెట్స్ చాలా తొందరగానే బేక్ అయిపోతాయి. ఇలా రెడీ అయిన తర్వాత ఆ ప్లేట్ని పక్కకు తీసేసుకొని వేరొక ప్లేట్ని కూడా పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బిస్కెట్స్ అన్నీ కూడా బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్లవర్ షేప్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. నాకు ఈ బిస్కెట్స్ 3 ప్లేట్స్ వచ్చాయండి. 3 ప్లేట్స్ రాగా ఉన్న చిన్న చిన్న బాల్స్ని ఈ విధంగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఒక నైఫ్తో ఎడ్జెస్ని చక్కగా రిమూవ్ చేస్తే మనకి ఈజీగా బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి. అస్సలు చూసారా వెనక కూడా మాడిపోకుండా ఎంతో కలర్ఫుల్గా వచ్చాయో. చూసారా ఈ చిన్న బిస్కెట్స్ కూడా మంచి కలర్తో చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇదే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్లేవర్ షేప్ బిస్కెట్స్ అయితే రెడీ. చాలా గుల్లగా ఉంటాయండి, అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.